హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే మనము పెద్ది మూవీకి సంబంధించినటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి, ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చాలా అయితే జరుగుతూ ఉంది. నాకైతే పెద్దగా నచ్చట్లేదు. చిన్న రిక్వెస్ట్ గాయ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. వీడియోలోకి వెళ్ళిపోతే పెద్దకున్న మెయిన్ నెగిటివ్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో అయితే చూసేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది బుచ్చిబాబు గారి గురించే. బుచ్చిబాబు గారి రైటింగు చాలా ఫ్లాట్గా ఉంటుందనేసి అని సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. నాకైతే పెద్దగా నచ్చలేదు. ఎంత ఫ్లాట్గా ఉన్నా ఆయన స్క్రీన్ ప్లే కానీ వెళ్ళే విధానం కానీ చాలా బాగుంటుంది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే హైలైట్. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ గురించి కూడా చాలా నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. దాని గురించి మాట్లాడుకుందాం. లెగ్ కట్ అయిపోతుంది అంటున్నారు. లెగ్ కట్ అయిపోతే ఏమైంది? ఒక పెద్ద హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇలాంటి స్క్రిప్ట్ ఒప్పుకున్నాడంటే, ఒకవేళ లెగ్గే కట్ అయిపోయినా కానీ స్టోరీలో డెప్త్ లేకపోతే ఇలాంటి స్క్రిప్ట్ ఒప్పుకుంటాడు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది గాయస్. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ నిజంగానే లెగ్ కట్ అయినా దాన్ని బుచ్చిబాబు ఎలా కన్వే చేస్తాడు, క్లైమాక్స్లో ఎలా రామ్ చరణ్ గారితో ఆ స్పోర్ట్ ఆడిస్తాడు అనేసి అని నేనైతే ఎగరగా వెయిట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి గాయస్. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే, మ్యూజిక్ బాగాలేదు అంటూ ఉన్నారు. ఇప్పటిదాకా వచ్చిన చికిరి చికిరి సాంగ్ కానీ, రై రై రారా సాంగ్ కానీ, ఇలాంటి సాంగులు చరిత్ర సృష్టిస్తున్నాయి ఇప్పటి వరకు. ఈ హల్లలే హల్లలే సాంగ్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం క్లాసీ వర్షన్ లాగా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ గారు అంటేనే క్లాసు. ఈ సాంగ్స్లో మాత్రం మాస్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేసి అని నా ఫీలింగు. కాకపోతే నాకు కూడా ఒక పాయింట్ అయితే అనిపించింది. ఈ హల్లెల్లే సాంగ్లో రామ్ చరణ్ గారు వేసే స్టెప్పులకి మన ఏఆర్ రెహమాన్ గారు అయితే మ్యూజిక్ అంత భయంకరంగా కొట్టలేకపోయాడు అనేసి అని నాకైతే అనిపించింది గైస్. మీకేమనిపించింది? సోషల్ మీడియాలో నెగిటివ్గా కావాలనే పోర్ట్రే చేస్తున్నారు ఈ మూవీని అనిపించింది నాకు. ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద మూవీని చంపేయాలనేసి అని, కాకపోతే అంత జరగదు. కంటెంట్ బాగుంటే మన తెలుగు ఆడియన్స్ మూవీని నెత్తిన పెట్టుకుంటారు అనేసి అని మనకు బాగా తెలుసు. ఇంకా కంటెంట్ బాగుంటే ఓవరాల్ ఇండియాలో కూడా మూవీ అయితే దద్దరిల్లబోతున్నది అనేసి అని నా గెట్ ఫీలింగ్ గైస్. ఇంకా నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఈ ట్రైలర్ చూసిన తర్వాత మూవీ ఒక టెంప్లెట్లో, అంటే ప్రిడిక్టబుల్ టెంప్లెట్లో అయితే వెళ్తున్నది అనేసి అని చాలా మందికి నాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ డ్రామా అంటే మనకి ఏముంటుంది? ఒక హీరో ఉంటాడు, అతను స్పోర్ట్స్ బాగా ఆడగలడు, అతన్ని ఒక కోచ్ అయితే కనిపెడతాడు. ఆ కోచ్ ట్రైన్ చేసి ఒలింపిక్స్కి కానీ లేదంటే నేషనల్ ఛాంపియన్షిప్కి ఇలాంటి వాటికైతే పంపిస్తాడు. వెళ్ళిన తర్వాత హీరో స్ట్రగుల్ అయ్యి, ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఆ స్పోర్ట్లో గెలిచారా లేదా, ఇంకా అతనికి విలన్ నుంచి ఎలాంటి థ్రెట్ ఉండబోతుంది, ఇలాంటి ఒక టెంప్లెట్ లాగా అనిపించింది. కాకపోతే బుచ్చిబాబు ట్రీట్మెంట్ అయితే కొంచెం కొత్తగా ఉండబోతున్నది అనేసి అని అనిపించింది. బుచ్చిబాబు ఖచ్చితంగా థియేటర్లో జనాలను సర్ప్రైజ్ చేయాలి. సర్ప్రైజ్ చేయకపోతే మాత్రం మూవీ కొంచెం వెనకబడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ ప్రిడిక్ట్ చేసేస్తున్నారు, లెగ్ కట్ అయిపోతుందని. కానీ స్టోరీ ఎలా ఉండబోతున్నది అంటే, మన రామ్ చరణ్ గారు ఒక ఆట కూలీగా ఉండబోతున్నాడు. మామూలుగా కూలీ చేసుకుని ఒక ట్రైబల్ ఏరియా నుంచి వచ్చి ఆట కూలీగా ఉంటూ పోయి గేమ్ ఆడితే రామ్ చరణ్ గారికి ఎంతో మనీ వస్తుంది. ఆ మనీతో ఆయన అయితే ఆ కాలాన్ని సాగిస్తూ ఉంటాడు. ఇలాంటి టెంప్లెట్లో ఉన్న ఆయన నేషనల్కి పోయి వాళ్ళ ట్రైబల్కి గుర్తింపు తెప్పించాలి. ఈ బేస్లో అయితే నడుస్తున్నట్టు ట్రైలర్ చూసినంతసేపు నాకైతే అనిపించింది. మీకేమనిపించింది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ బుచ్చిబాబు గారు మాత్రం ఖచ్చితంగా జనాలని సర్ప్రైజ్ చేయకపోతే మాత్రం మూవీ కొంచెం డిసప్పాయింట్ చేస్తుందనే అనుకోవాలి. కాకపోతే చాలా ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి మూవీకి. ఈ స్టోరీ ఎలా నడిచినా కానీ ఆ స్క్రీన్ ప్లే ఎలా నడవబోతున్నది, ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతున్నది, ఇంకా ఆ స్టోరీ చూపించే విధానం కానీ, బుచ్చిబాబు ట్రీట్మెంట్ కానీ ఎలా ఉండబోతున్నది స్క్రీన్ మీద అనేసి అని మనం చూస్తేనే మనకైతే క్లారిటీ వస్తుంది గైసా. నెక్స్ట్ ఈ మూవీకి అయితే హైప్ ఘోరంగా ఉందని చెప్పాలి. హైప్ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. జనాల అంచనాలను అందుకోలేకపోయినా కూడా మూవీ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జనాల అంచనాలు ఎక్కడో ఉన్నాయి ఆకాశంలో. ఎందుకంటే ఈ సమ్మర్ అయితే చాలా డ్రైగా ఉంది. ఇంతవరకు ఈ సమ్మర్లో ఒక పెద్ద హీరో ఫిలిమే పడలేదు. చిన్న చిన్న సినిమాలు వచ్చినా కానీ జనాల ఆకలిని తీర్చలేకపోయినాయని చెప్పాలి. ఖచ్చితంగా ఈ మూవీ వస్తే జనాలు థియేటర్కి పరిగెస్తారు. ఒకవేళ జనాలను మాత్రం, అంటే మన ఆడియన్స్ని, మూవీ లవర్స్ని మాత్రము వాళ్ళ హైప్కి తగ్గంత సాటిస్ఫై చేయకపోయినా కూడా మూవీ కొంచెం బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బయటకు వచ్చే మౌత్ టాక్తోనే, ఇంకా వచ్చే రివ్యూస్ ద్వారా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మూవీ. ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. హైప్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మూవీ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గైస్.
ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మాత్రము ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది మనము మన యూట్యూబర్లు మన రివ్యూల గురించే. మన యూట్యూబర్లు రివ్యూలు ఇచ్చేవాళ్ళు చాలామంది కావాలనే నెగిటివ్ రివ్యూలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కసారి దాన్ని కూడా చెక్ చేసుకోండి గైస్. ఒక్కసారి మీరు మూవీ చూడండి. ఖచ్చితంగా మీరు మూవీ చూసి మళ్ళీ తర్వాత మీ ఫ్యామిలీని తీసుకెళ్ళాలి లేదా మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాలో లేదో మీరే డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే యూట్యూబ్లో రివ్యూస్ అందరూ పర్ఫెక్ట్గా ఇవ్వరు. మీరు ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది కూడా పెయిడ్ రివ్యూస్ నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. కాబట్టి బీ కేర్ఫుల్ గైస్. కొంతమంది అయితే మూవీ ఎంత బాగున్నా నాకు కొన్ని పాయింట్లు నచ్చలేదు అనేసి మూవీ బాగాలేదని చెప్పేస్తారు. యూట్యూబర్లు కూడా చాలామంది ఉన్నారు. మూవీకి రివ్యూ నెగిటివ్గా పెడితేనే చాలామంది చూసేవాళ్ళు ఆడియన్స్ కూడా ఎక్కువ ఉంటారు. మూవీ బతకాలి ఎప్పటికైనా కానీ. నాకు తెలిసినంత వరకు మన మూవీ ఇండస్ట్రీ ఆల్రెడీ గ్లోబల్ లెవెల్కి అయితే వెళ్తూ ఉంది. మన రాజమౌళి గారు వారణాసి వచ్చిందంటే మన మూవీ ఇండస్ట్రీ గ్లోబల్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అయిపోయింది గైస్. ఇంకా ఈ స్టేజ్ని పెంచుకుంటూ పోవాలనేసని నా కోరిక గైస్. హాలీవుడ్తో ఈక్వల్గా కానీ హాలీవుడ్ మించిగానే మన మూవీస్ ఉండాలనేసని నేను గట్టిగా కోరుకుంటున్నాను. మీకేమనిపించిందో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఇప్పటి వరకు చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చానని అనుకున్నాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై నౌ. జై హింద్.